हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। फ्रेंड्स నేను మీ अली खान, మీరు చూస్తున్నారు अली खान के आर के चैनल अंडी। सो फ्रेंड्स, इस वीडियो में जो भी आप मेंढी देख रहे हैं पूरा बेचने के लिए और पूरी काफ़ी अच्छे जानवर है, अच्छा क्वालिटी भी नज़र आ रहा है। तो ये पूरी लाट बेचने का भी, इसमें से निकालने का कुछ भी नहीं है। సో ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు మూడు చిన్న చిన్న వీడియోస్ వస్తాయన్నమాట। ఇక్కడ మనం పళ్ళు చెక్ చేస్తున్నాం। సో మొత్తం 62 గొర్రెలు ఏమో ఉన్నాయి। ఇవి 62 గొర్రెలకి 22 పిల్లలు ఉన్నాయి। సో ఈ రకంగా నేను ఈ కట్టని చూస్తున్నాను, ప్రతి ఒక్క గొర్రెను పట్టుకునేసి పళ్ళు చెక్ చేసి తీస్తున్నాను। సో ఇది పళ్ళు చెక్ చేసే వీడియో ఒకటి, అలాగే పిల్లల వీడియో ఒకటి వస్తుంది। సో పిల్ల తల్లుల వరకు సపరేట్గా తీస్తున్నాం, మిగిలి ఉండే సూడి గొర్రెలు సపరేట్గా తీస్తున్నాం। ఒకసారి వీడియోకి జాగ్రత్తగా గమనించండి ఇది। సో ఇవి వచ్చేసి 22 పిల్లలు అనమాట, వాటికి సంబంధించిన పిల్లలు 62 గొర్రెలకు 22 పిల్లలు ఉన్నాయి కదా, ఈ పిల్లలు వాటికి సంబంధించినవి ఇవి। సో ఈ రకంగా ఈ పిల్లలన్నీ పక్కకు తీసేసినాక వాటికి సంబంధించిన తల్లుల వరకే మళ్ళీ సపరేట్గా వీడియో ఉంది। ఇంకా మిగిలిన 33 గొర్రెలు ఏదో ఉన్నాయి, ఆ గొర్రెలు రిమైన్ గొర్రెలు సూడి గొర్రెలు ఉన్నాయన్నమాట। సో ఇక్కడికి 1-4 సార్లు బేరాలు అనేవి చేసేసి ఉన్నాం। ఆ గొర్రెలు బాగున్నాయి, పిల్లలు కాకింద ఉన్నట్టు మంచిగా హెల్దీగా ఉన్నాయి। సో దానివల్ల ఆయన బేరం అనేది తగ్గటం లేదు। సో 1-3కి బేరాలు చేసి పెట్టాం, ఫైనల్గా ఒకరికి బేరం అయింది, అంతా సెట్ చేసుకున్నాం। మళ్ళీ వాళ్ళు కొద్దిగా డ్రాప్ అయ్యారు, అందువల్ల మళ్ళీ ఈ వీడియో అనేది రిటర్న్ పెట్టాల్సి వస్తుంది, యూట్యూబ్లో పెట్టాల్సి వస్తుంది। ఇప్పుడు దాకా పెట్టలేదు ఇది। సో నా పర్సనల్ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పంపించాను, అంటే మర్చి గొర్రెలు వచ్చినప్పుడు ఒకసారి పంపించండి నా మాకు చెప్పిన ఉన్నారు కదా, వాళ్లకు నా పర్సనల్ వాట్సాప్ ద్వారానే పంపించాను। సెలెక్షన్ చేసుకునేసి ఈ రకంగా సెలెక్షన్ చేసామన్నమాట। ఇప్పుడు మీకు ఫస్ట్ పిల్లలు బయటకు వచ్చాయి, వాటికి సంబంధించిన తల్లులు అన్నమాట ఇవి। పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన తల్లులు। ఈ వీడియో కూడా ఒకసారి క్లారిటీగా చూడండి। 22 గొర్రెలు 22 పిల్లలు అన్నమాట ఇది। సో సపరేట్గా అన్నీ ఏది అంటే మీరు చాలా దూరాల నుంచి రావాలి కాబట్టి అందుకనే ప్రతి ఒక్కటి మనం చెక్ చేసి పెట్టున్నాం అనమాట। సో మీకోసం ఇప్పుడు కాదు, మన సబ్స్క్రైబర్స్ కోసంగా ఒక 4 అడిగితే వాళ్ళ 4 చూపించాం, ఒకరికి సెట్ చేసుకున్నారు, అంతా సెట్ అయిపోయింది। కొద్దిగా లోన్ ప్రాసెస్ వల్ల అది లేట్ అయిపోయింది, సో అంతసేపు మనం ఆగలేవనేసి రైతు అంటున్నారు। సో దానివల్ల మళ్ళీ యూట్యూబ్లో పెట్టడం జరిగింది అనమాట ఇది। సో ఇక్కడికి మనకు పిల్ల తల్లుల వీడియో కూడా వచ్చేసింది। రిమైనింగ్ సూడి గొర్రెలు ఏవైతే ఉన్నాయో అది కూడా చూద్దాం। సో దాని తర్వాత ఫస్ట్ అడ్రస్ మాట్లాడుకున్నాం। ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకొన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ గొర్రెలు ఉన్నాయి। నేను ఇప్పుడు వీడియోలో చెప్పిన, ఇంతకుముందు వాళ్ళకి పర్సనల్గా చెప్పిన బేరం అనేది మీకు వినిపిస్తాను ఇక్కడ మీకు। ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకొన దగ్గర పల్లెల్లో 62 గొర్రెలు ఏమో ఉన్నాయి, ఇవి 22 పిల్లలు ఉన్నాయి వాటికి। ఇవి మొత్తం కట్టగానే ఇస్తానంటున్నారు, పిల్లలు తల్లులు సపరేట్గా ఇవ్వనని చెప్పేశారు, అలాగే సూడి గొర్రెలు కూడా సపరేట్గా ఇవ్వనని చెప్పారు। అమ్మితే మొత్తం కట్టగానే అమ్మాలా అనేసి బ్రదర్ ఫైనల్ అయి ఉన్నారనమాట। అలాగే ధర కూడా ఫైనల్ అయింది కాబట్టి అది కూడా చెప్తాను। సో ప్రస్తుతానికి దీని బేరం ఎంత చెప్పినారో అది తెలుసుకుందాం। ఎందుకంటే మనం 4కి చూపించున్నాం, వాళ్ళకి అప్పుడు ధర ఏం చెప్పాం, ఇప్పుడు వీడియోలో ధర ఏం చెప్తున్నాం ఆయనకు కూడా తెలియాలి, అందరికీ తెలియాలి కాబట్టి। సో ఇది కట్ట వచ్చేసి కట్ట బేరం మీద ఆయన చెప్పింది 36,000 కట్ట బేరం చెప్పారండి। ఏ గొర్రె తీయడానికి లేదు, తీసే గొర్రె కూడా లేదు దాంట్లో, ఏ గొర్రె తీయకుండా 36,000 బేరం చెప్పారు। 1-4 సార్లు బేరం చేసినా కానీ 32,000కి ఫైనల్ అయ్యి ఆగింది। అది 32,000 అంటే 16,000 లెక్కన ఒక్కొక్క గొర్రె పడింది। ఒక గొర్రె వచ్చేసి 16,000 పడింది, పిల్లలు అనేది కాలు కిందకు వస్తాయన్నమాట। ఈ రకంగా మొత్తం కట్ట అయితేనే ఇస్తాను, 20-30 పిల్ల తల్లులు సపరేట్గా ఇవ్వను, సూడి గొర్రెలు సపరేట్గా ఇవ్వను అనేసి క్లీన్గా చెప్పినారు। 32,000కు బేరం అయి ఆగింది। సో ఒకనొక టైంలో కరెక్ట్గా సెట్ అయిపోయింది బేరం, కాకపోతే మళ్ళీ ఆయన 32,000 కంటే కిందకి ఇవ్వనని చెప్పారు। సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నాకు కాల్ చేయండి, మొత్తం కట్ట తీసుకోవాలన్నప్పుడు దగ్గరికి రండి, దగ్గరికి వచ్చా కొద్దిగా అటు ఇటు చేద్దాం। బేరం మాత్రం 36,000 అనేది చెప్పినారండి। గొర్రెలు నేను చూపించిన ప్రతి ఒక్కరికి నచ్చాయి। దీంట్లో నేను ఇందాక పళ్ళు పట్టుకునేసి చెక్ చేశాను కదా, అక్కడ ఏంటంటే మనకు మొదటి ఈత కాడి నుంచి 3వ ఈత గొర్రెలు అనేటివి ఎక్కువ ఉన్నాయి, ఒక 4 ఏమో మనకు 4-6 పళ్ళు బిగించేసినట్టు ఉన్నాయన్నమాట। సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి, నెంబర్ అయితే నాదే స్క్రీన్ మీద టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది, మీరు దగ్గరకు వచ్చి గొర్రెలన్నీ చూసుకున్నాక బేరం చేయొచ్చు। ఆల్మోస్ట్ నేను 1-4 సార్లు చెక్ చేశాను, 4 రకాలకు బేరం చెప్పాను। సో ఇది ఒక ధరకు వచ్చి ఆగిపోయింది। సో బేరం అనేది 36,000 చెప్తున్నారు, గొర్రెలు మీరు చూడవచ్చు చాలా బాగానే ఉన్నాయి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।